నవ్వండి పిల్లలు చక్కగా. ఇంకొంచెం అలా స్కూల్ బోర్డుకి వెళ్తాం. స్కూల్ బోర్డుకి వెళ్తాం. స్కూల్ బోర్డు ఓకే. ఒక్క నిమిషము. ఎనిమిది సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ట్రాన్స్ఫర్ మీద ఇప్పి వెళ్ళినప్పటికీ మన గ్రామం మీద ఉండే అభిమానంతో, ఆ పిల్లల మీద ఉండే ప్రేమతో ఈ మధ్య వచ్చిన తుఫాను కారణంగా కొత్తగా స్థాపించినటువంటి మణిపాత్ర ఫౌండేషన్ తరఫున మన పాఠశాలలో ప్రతి తరగతికి 3 నిరుపేద విద్యార్థులకు వాళ్ళకి నిత్యావసర వస్తువులు, అలాగే దుప్పటి, టవలు ఇవ్వడం అనేది ఎంతో మంచి కార్యక్రమం. అదేవిధంగా మేషర్ పనిచేసిన ఇప్పిలిలో ఉదయం పంచడం జరిగింది. అదేవిధంగా మన గ్రామం మీద ఉండే అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అయితే మేషర్ అన్నిటికీ సమర్థులే, ఏదైనా చేయగలరు. అన్ని రంగాల్లో కూడా అతను నిష్ణాతుడు. ఏ కార్యక్రమమైనా అతను చేయగల సమర్థత అతనికి ఉంది. అయితే ఈ సంస్థ ప్రారంభించడం అంత ఆషామాషి విషయం కాదు. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే అన్ని గ్రామాల్లో అందరికీ చేయాలంటే అది అంత ఇంకా దినదినం అభివృద్ధి చెందితే కానీ అది అంత వేగం మనం చేయలేం. అయినప్పటికీ మేషర్ మొట్టమొదట ఈ గ్రామం మీద ఉండే అభిమానంతో ఈరోజు ప్రారంభించిన వెంటనే మన గ్రామానికి రావడం, ఒక 15 మంది విద్యార్థులకి ఆర్థిక సహాయం, ఆర్థిక సహాయం అంటే మన నిత్యావసర వస్తువులు ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సంస్థ అనేది అభివృద్ధి చెందినట్టుగైతే రేపు రాబోయే రోజుల్లో మీ యొక్క విద్యాభివృద్ధికి, అదేవిధంగా ఏదైనా ఆపద ఉండేటప్పుడు పేరెంట్స్కి ఆర్థిక సహాయం చేయడానికి కూడా మేషారు ఎంతో కృషి చేస్తారు. ఈ గ్రామం మీద ఉండే అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు మన గ్రామం తరఫున, మన విద్యార్థుల తరఫున, వాళ్ళ తల్లిదండ్రుల తరఫున మరొకసారి మన మేషారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ మణిపాత్ర ఫౌండేషన్కి ఈ ఆర్థిక సహాయం అందించిన వారు మట్టి పవన్, రాజమండ్రి కేంద్ర వ్యవస్థాపకులు. మరి అలాగే చాలామంది ముందుకు వస్తున్నారు. మరి చదువుల విషయంలోని తర్వాత అలాగే మరి 6వ తరగతికి వెళ్ళేటప్పుడు కూడా మీ పిల్లలకి మరి చాలా దూరం కాబట్టి సైకిళ్ళు కూడా మేము అందులో పేద పిల్లలు ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళకి సైకిళ్ళు కూడా కొనేసి ఇస్తాం. అదేంటంటే జూన్ నెలలో కానీ లేకపోతే ఏదో చూసుకొని డేట్ ఫిక్స్ చేయండి. ఆ సైకిల్ ఆడపిల్ల సైకిల్ లేకపోతే ఎలాంటి సైకిల్ మీకు కావాలంటే అది మీకు కొనేసి ఇచ్చేస్తాం. ఇచ్చి మీరు స్కూల్కి చక్కగా సైకిల్ మీద వెళ్ళి వస్తారు. అర్థమైందా? అలాగే మా ముద్దుల బిడ్డ ఉంది కదా, మా పవిత్ర, మొన్న మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ హాస్పిటల్కి ఫోన్ చేసాము. మళ్ళీ పైప్ అనేది మళ్ళీ పెట్టడం జరిగింది. అలాగా ఎన్నాళ్ళు ఆమెకి ప్రాబ్లం అయితే అన్నాళ్ళు కూడా సహకరించడం జరుగుతుంది. ఆమె కోసం మేము కృషి చేస్తున్నాం. అలాగే సాంబమూర్తి కూతురికి కూడా వెన్ను ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మనిషిగా ఇదయ్యి అభివృద్ధిలోకి వచ్చింది. అలాగే ఈ ఊర్లో పనిచేసిన తర్వాత ఇటువంటి సమస్యలు నాకు తెలిసేటప్పుడు నాకు తెలిసిన స్నేహితులు, సినిమా ఫీల్డ్ వాళ్ళకి అందరికీ సహాయం అందించి వాళ్ళకి ఆర్థికంగా భరోసా కల్పించి సక్సెస్ చేశాము. ఏదంటే ప్రాణం విలువ ఎంతో గొప్పది, దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. సాయం చేసే దాతలు ఉండాలి, దాతలు ఉంటే కానీ చేయలేము. ఎందుకంటే
అలాగే ఇక్కడ బీసీ కాలనీ కూడా ఒక అబ్బాయికి బాగాలేదు తెలిసింది. మరి వాళ్ళు మనకి అప్రోచ్ అవుతామన్నారు, ఫోన్ చేశారు. మాకు కూడా దానికి కూడా అవకాశం బట్టి మేము సహాయం చేస్తాము. మరి నేను ఇస్తున్న ఈ సహాయం అనేది నా గొప్ప కోసం, నా పేరు కోసం కాదు. మా అమ్మ నాన్న మణిపాత్రన ఉదయ భాస్కర్ రావు, ఆయన చనిపోయారు 86 సంవత్సరాలు వయసులో చనిపోయారు. ఆయన మంచి ఉపాధ్యాయులు, వైద్యం బాగా వచ్చును, ఆయన మంచి సర్వీస్ మైండ్. అలాగే మా అమ్మగారు లక్ష్మీకాంతం, ఆమె నాకు 4 సంవత్సరాలప్పుడే ఆవిడ చనిపోయారు. అయితే ఏదేమైనా ఇద్దరు టీచర్స్, వాళ్ళు చెప్పారంటే టీచర్గా మాత్రం చెయ్యి, విదేశాల్లో పనిచేస్తారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫౌండేషన్కి సహాయము అందజేస్తారు త్వరలో. మీరు పెట్టండి సార్, మేము ఉన్నామంటారు. తద్వారా మనం ఏం చేస్తాం, పేదవారికి మనం సహాయం చేయడం ముందుకున్నాం. ఇది రాజకీయము, పొలిటికల్ పార్టీలు ఎవరు చెప్పినా మేము వినాం. ముక్కుసూటిగా ఎవరైనా నిజంగా బాగోలేదంటే అక్కడికి వచ్చి చూసి వెరిఫై చేస్తాం. మా కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేము సహాయం అనేది అందిస్తాం. అది ఈ రకంగా అందిస్తాము. మరి దీనికి పొలిటికల్గా ఏమీ ఉండదు పార్టీ. అందుకే మేము రాజకీయ నాయకులు కూడా పిలవం కూడా, మేము చేసుకునేది కూడా. మీరే ప్రజలే మాకు నాయకులు, ప్రతి ఒక్కరు మీరు లీడర్స్ మా దీంట్లో. ప్రతి ఒక్కరు మీరేం చెప్తే అదే చేస్తాం. మీకు ఒక కమిటీ కూడా వేస్తాం త్వరలో, మీరే నిర్ణయిస్తారు ఫలానా వాళ్ళు చెయ్యాలని. ఇందులో మరి ఎందుకంటే కొంత స్వార్థం అయిపోతారు రాజకీయం అయితే, వాళ్ళకి చేయండి మీరు చేయండి అంటే. అలా కాదు, నిజంగా ఎవరైతే బాధపడతారో వాళ్ళకి చేస్తే దేవుడు మనకి రక్షిస్తారు. ఉన్నోళ్ళకి కూడా అన్నీ వచ్చేస్తుంటే మరి సుఖమైతే నిజంగా పేదవాళ్ళు బాధపడిపోతుంది. అలా లేకుండా మన సంస్థ ఏంటంటే నిష్పక్షపాతంగా నిజంగా పేదవాళ్ళకి, నిజంగా బాధపడిన వాళ్ళకి, నిజంగా ఆ బాధను అనుభవించే వాళ్ళకి ఇస్తే దాని తాలూకా పరమార్థం అనేది ఉంటుంది. అక్కడే భగవంతుడు మానవ సేవయే మాధవ సేవ. మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి మళ్ళీ మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. మీరా ముందుకు రావాలి, ఇటు రావాలి, ఇటు రావాలి. జయంతి ఇటు రావాలి. అప్డేట్ ఏంటది? ఎవరి పిల్లలు ముందు ఉండాలి, బ్యాగులు కొంచెం పైకి కనబడాలి. అమ్మమ్మ అదృష్టం తుఫాన్ బాధితులు అయిన తల్లిదండ్రులు ఆర్థికంగా పనులు లేకుండా అంతా కూలీనాలు చేసిన వాళ్ళే. ప్రభుత్వ బడిలో చదివారంటే అందరూ పేద విద్యార్థులే. వారికి మనం సాయం చేయలేము. మొంతా తుఫాన్ సందర్భంగా మేము పిలుపునిస్తే ఒక 15 మంది పిల్లలకు ఎంపిక చేసి ఇమ్మని తొలుతగా మనకి ఇచ్చారు. వారికి ఒక 1/2 కేజీ పంచదార, 1/2 కేజీ కందిపప్పు, తర్వాత 3 కేజీలు బియ్యము, తర్వాత ఒక సంచి, తర్వాత కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు, ఇలాగా దాంతో పాటు ఒక టవలు, ఒక దుప్పటి. చలికాలం కదా, పిల్లల కోసము ఈ సహాయం అందించడానికి ముందుకు వచ్చాము. ఇది మొట్టమొదటి తొలి ప్రయోగం ఇది.